6 మంది ఇస్తుంది. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఎలా ఉందంటే తుఫాన్ వచ్చిన తర్వాత చిన్న చిన్న చినుకులు పడితే ఎలా ఉంటుందో అలా ఉంది. 2 తుఫాన్లు అయిపోయినాయి ఇక్కడ. ఎవరైనా చెప్తారా 2 తుఫాన్లు ఏంటో? 2 తుఫాన్లు. ఒక పాట తుఫాన్ అయింది, దానికంటే ముందు ఒక మాట తుఫాను కూడా అయింది. ఆకెళ్ళ రాఘవేంద్రరావు గారి మాట తుఫాన్. యాక్చువల్గా 4th ఎస్టేట్ అనేటువంటిది ఒకటి ఉంది మనకి సమాజంలో. ఒక వృత్తిని 4th ఎస్టేట్ అంటారు. చెప్పగలరా ఎవరైనా? అన్న ప్రమోద్ అన్న చెప్పగలరా? జర్నలిస్ట్ని 4th ఎస్టేట్ అంటారు. ఆ 4th ఎస్టేట్ ఏం చేస్తుందంటే సమాజంలో జరుగుతున్న అన్ని విషయాలని నిశితంగా గమనించి వాటికి సమాధానాన్ని వెతుకుతూ సమాజం ఎప్పుడు కూడా నిత్య చైతన్యంగా ఉంటూ సమాజం ఎప్పుడు బాగుండాలి అనేటువంటి చూసేటువంటి ఒక రంగం ఎవరు అని అంటే అది పత్రికా రంగం. ఆ రంగం నుంచి వచ్చినటువంటి ప్రమోదన్న మానస పుత్రిక ఆరిజన్ నుంచి వచ్చేటువంటి కార్యక్రమాలు ఎలా ఉంటాయంటే ఇదిగో ఇలా ఉంటాయి. డిషు డ్యాన్సులు కానీ లేకపోతే ఇంకో రకమైనటువంటివి కాకుండా ప్రతి అణువులోనూ సమాజ హితాన్ని. యాక్చువల్గా విద్యాభ్యాస అకాడమీ ఫౌండర్ అండ్ సీఈఓగా వారంలో 2 యాన్యువల్ డే ఈ సీజన్లో వెళ్తూ ఉంటాం. యాన్యువల్ డే ఎందుకు వచ్చిందిరా బాబు, బుల్లెట్ బండికి వస్తావా లేకపోతే ఇంకోట అనేది కాకుండా లిటరల్గా ఏడిపించేవాళ్ళం ప్రతి అణువులో. అలాగే మొన్న జరిగినటువంటి యాన్యువల్ డేకి వెళ్ళినప్పుడు కూడా ద పర్ఫార్మెన్స్, సిబిఎస్ఈ స్కూల్లో పిల్లల పర్ఫార్మెన్స్ కానీ ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి స్టేట్ బోర్డ్ స్కూల్లో పర్ఫార్మెన్స్ కానీ, అంటే ఏంటి ఆయన తపన అంటే ప్రతి అణువు కూడా నా పిల్లలు బాగుండాలి, నా సమాజం బాగుండాలి అనేటువంటిది ఆ దంపతుల యొక్క తపన. మీ యొక్క తపనకి గట్టిగా చప్పట్లు, ఎలాగో మాకుండో చప్పట్లు కాబట్టి. ఇంకొక చిన్న మాట, బిహైండ్ ద స్క్రీన్ మాట చెప్పేసి వెళ్ళిపోతా. తర్వాత చాలా పర్ఫార్మెన్స్ ఉంటాయి. యాన్యువల్ డే జరుగుతూ ఉంటే నాకు మంచి గెస్ట్ కావాలన్నా అని చెప్పని అడిగారు. అన్న నీకు తెలవని సెలబ్రిటీలా అంటే అదంతా వద్దబ్బా, నాకు ఆ సెలబ్రిటీలు అవన్నీ వద్దు. మరి ఎవరు కావాలన్నా అన్న అంటే నాకు నా తల్లిదండ్రులకి 4 మంచి మాటలు చెప్పేవారు, ఏదైనా ఒకటి జరిగితే నా పిల్లల్ని మంచిగా మార్చగలిగినటువంటి వారు కావాలి అని అన్నారు. నేను ఆకెళ్ళ రాఘవేంద్రరావు గారి పేరు అనగానే ఒకసారి వీడియో చూసిన తర్వాత అన్న నాకు సార్ టైం కావాలి అని చెప్పన్నారు. అంటే తాను ఉన్నటువంటి మీడియా రంగంలో 10-15 ఏళ్ళుగా ఉన్నటువంటి ప్రకారం సినిమా స్టార్లు లేకపోతే ఇంకోటి ఎన్ని తెచ్చినా ఎవరిని గెస్ట్గా కావాలనుకుంటున్నారు అని అంటే ఐఏఎస్ ఐపీఎస్ని ట్రైన్ చేసేటువంటి ఆకెళ్ళ రాఘవేంద్రరావు గారు. ఒక ఇల్లంతా కూడా లైబ్రరీ ఉన్నటువంటి ఆకెళ్ళ రాఘవేంద్రరావు గారు, లేస్తే పుస్తకాలు చదివే రాఘవేంద్రరావు గారు, లేస్తే అకాడమిషన్ మాటలు మాట్లాడే రాఘవేంద్రరావు గారు ఈరోజు గెస్ట్గా కావాలని చెప్పని అన్నారు. ఇంతకంటే మంచి స్కూల్ ఉంటుందా మనకి? ఇంతకంటే మంచి మనిషి దొరుకుతాడా మనకి? ఆరిజన్ మొదలవ్వాలి. ఆ సంస్కారం అనేటువంటిది ఇక్కడి నుంచి నేర్పుతూ ఉన్నారు. ఆ ఆరిజన్ ఇక్కడ మొదలైంది, దాన్ని మీరు ఇంటి దగ్గర కూడా కొనసాగించండి. అండ్ ఇంతటి గొప్ప కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు అన్న ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న. జై హింద్.